బాత్రూమ్ లో సోప్ బాక్స్ ఉందో లేదో. నాన్నా నాన్నా నాన్న ఏంట్రా నువ్వు చచ్చిపో. అట్లాగే. నేను చచ్చిపోవాలా? అంటే నేను చచ్చిన తర్వాత ఈ కొంప కూడా అమ్మేసుకుని ఆ డబ్బుతో సినిమా తీద్దామని. నేనేమంత ఎర్రి పప్పను కాదు, నేను చచ్చినా చావను. అబ్బా అది కాదు నాన్న, ఇప్పుడు నాకు సినిమాలో హీరో ఛాన్స్ వచ్చింది. వచ్చిందా? అనుకో. ఉమ్. అందులో తండ్రి చచ్చిపోయిన ఘట్టం ఉందనుకో, అప్పుడు నేను ఎలా యాక్టింగ్ చేయాలో ట్రైల్ వేసుకుంటా. అందుకని టెంపరీగా నువ్వు చచ్చిపో. ఏంటన్నా తమరి నటనా కౌశల్యం చూసుకోవడం కోసమని నేను టెంపరీగా చచ్చిపోవాలా? యా. పిచ్చి పిచ్చిగా మాట్లాడమంటే మీ అమ్మ ఊరు నుంచి వచ్చిన తర్వాత నేను పర్మనెంట్ గా పిచ్చాసుపత్రిలో పడేస్తే యాదవా అని అన్నట్టు ఏ నీళ్ళు చల్లారిపోతున్నాయిరా. నేను స్నానం చేసి వస్తాను, అంతవరకు నువ్వు కొంపలోనే లేడు. నా ఫాదర్ నా మూడంతా అవుట్ చేశాడు. ఇప్పుడు ఏం చేయాలి? పద. ఇప్పుడు చూడు ఏ యాక్టింగ్ చేస్తాను, వేసుకో. నాన్నో నాన్న, నీకప్పుడే నిండు నూరేళ్ళు నిండిపోయా నాన్నో. నాన్న నన్ను పొగక్కాన్ని కొట్టుకెళ్ళి తీసుకురమ్మని చెప్పి నేను వచ్చేలోగా నువ్వు పైలో కాడికి వెళ్తావా రాను. నాన్న నాన్నో నాన్న. ఏంట్రా ఎంత యాక్టింగ్ చేసిన పబ్లిక్ రెస్పాన్స్ లేదంటే? ఇలా స్టైల్ గా ఏడిస్తే ఎవరు వస్తారా? మీ నాన్న నిజంగా చచ్చిపోయిన మూడు తెచ్చుకున్నాడు. అప్పుడు ఏడిపోతుంది కదా నవ్వు వస్తుంది కానీ. అయితే నీకు చచ్చిన హీరో ఛాన్స్ రాదు. అమ్మో. అయితే ఇప్పుడు చూడు ఎరగదెత్తా. నాన్న నీకప్పుడే నిండు నూరేళ్ళు నిండిపోయానా అన్న, మమ్మల్ని అనాథం చేసి వెళ్ళిపోయావా నాన్న? ఎప్పుడు జరిగింది? ఈ రోజే. కలెక్షన్ ఎలా ఉంది? సూపర్ హిట్. నాన్న అమ్మని అన్నం చేసి వెళ్ళిపోయావా నాన్న? అమ్మకి ఆఖరి చూపులు మిగలేసుకుంటా వెళ్ళిపోయావా నాన్న? నాన్న ఎలా జరిగిందిరా? ఐ డోంట్ నో మదర్. ఇదేంట్రా మా అమ్మ నాకంటే బాగా ఎక్కేస్తుంది. మదర్ వైషల్ ట్రై చేయమని చెప్తా. ఏమండి ఎంత పని చేశారండి? నా పశువు కుంకాలు తీసుకుపోయారు కదండి. ఏమే? ఉండవయ్యా ఏమే? ఉండవయ్యా, మా ఆయన పోయి నేను ఏడుస్తుంటే. ఏనండి ఆయన్నే? ఇదేంటి? మరిదేమిటి? మరి నీ అమ్మ అక్కడికి మాడా, నేను బతికుండగానే నా పుట్టోకి దండేస్తామంటరా? కళాసేవాని పిండ గుడిసావా? అయితే ఏమిటి, మీరు చచ్చిపోలేదా? చచ్చిపోలేదే, గిట్టుకు చూసుకో. అనవసరంగా ఏడ్చాను కదండి. అనవసరంగా ఏడ్చారని అంత చీప్ గా మాట్లాడతావంటే నువ్వు లోపలిగా బాబే. మీరేంటి బాబు టీవీ సీరియల్ చూసినట్టు చూస్తున్నారు? నువ్వేంట్రా నేను బతికుండగానే నా పుట్టోకి దండేస్తావా? రాబోయే కాలానికి కాబోయే హీరోని.